గాయ్స్ పేతలు పెట్టే విధానం చూస్తుంటే కామెంట్ చేయండి. సముద్రంలో పేతలు పెట్టడం వేరు, సముద్రపు ఒడ్డిన పేతలు పెట్టడం చాలా కష్టం. మీ కళ్ళతో మీరే చూడండి గాయ్. తాతగారు ఈ కన్నంలో పేత ఉందని చెక్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ కర్ర లోనకు పెట్టి చెక్ చేస్తున్నాడు. ఈ కర్రకైతే పేత సిగ్నల్స్ ఇస్తుంటది. ఈ కర్రకి పేత సిగ్నల్స్ ఇస్తుంది, కానీ తాత తవ్వుతున్నప్పుడు ఇంకా లోనకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి గైస్, ఈ కన్నం తవ్వుతుంటే పేత ఈ కన్నం లోనకి వెళ్ళిపోయింది. అందువల్ల ఇది ఈ కన్నంలో పేత లేదు. ఇంకో కన్నను కూడా తాత ఇలాగే కరెక్ట్ చూస్తున్నాడు. చూడండి గైస్, ఇందులో కూడా పేత ఉందని తవ్వుతున్నాడు. ఈ పేత కూడా లోనకి వెళ్ళిపోయింది. గైస్, సముద్రపు ఒడ్డున పేతను పెట్టడం చాలా కష్టం. ఎలా తవ్వుతున్నాడు తాత. సముద్రంలో వల ఎంత అవసరమో ఈ బయట పేతలు పెట్టే వాళ్ళకైతే ఈ కర్ర కూడా అంత అవసరం. ఈ పేత కన్నంలోకి కర్ర అయితే చూస్తున్నాడు. ఇప్పుడు కూడా ఒక పేత దొరకలేదు. 2 కన్నలు అయితే ట్రై చేస్తాడు. ఇప్పుడు కూడా ఒక పేత దొరకలేదు. ఉందని చెప్తుంది, సిగ్నల్స్ ఇస్తుంది, కానీ తవ్వేటప్పుడు అయితే లోనకి వెళ్ళిపోతుంది. గైస్, ఇప్పుడైతే 3వ కన్నంలో ట్రై చేస్తున్నాడు. పేత అయితే ఉందని మళ్ళీ సిగ్నల్స్ ఇచ్చింది. లోనకైతే తవ్వుతున్నాడు. గైస్, ఇప్పుడైతే పేత అయితే ఉంది. ఈ పేత చాలా డేంజరస్ పేత. అందువల్ల చూడండి గైస్, ఈ పేతని ఎంత జాగ్రత్తగా గొయ్యిలోంచి తీస్తున్నాడు. మీరే చూడండి. ఈ పేతను తీసేటప్పుడు ఒక జస్ట్ మిస్టేక్ అయినా మాత్రం చెయ్యి మాత్రం కొరికేస్తుంది. అందువల్ల తాత చూడండి ఎంత మెల్లిగా తీస్తున్నాడు. ఈ తీసిన తర్వాత గోర్లు చూడండి గైస్, నోరుతో ఎలా గిరిపుతున్నాడు. అందువల్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పేతకైతే. చూడండి గైస్, మీరు అప్పుడైనా ఈ పేత కర్రీ తినంటే కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని ఫాలో చేయండి.